ఒక నిజమైన మిత్రుడు తన మిత్రుడు మేలు కోరుతాడు. అన్ని రంగాల్లో తన మిత్రుడు ప్రత్యేకత కలిగి ఉండాలి అని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తారు. ప్రస్తుతం రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం కూడా ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు ఒక నిజమైన మిత్రునిగా వ్యవహరిస్తుంది. ప్రైవేట్, కార్పొరేట్ స్కూల్స్కు ఏమాత్రం తీసిపోని విధంగా తమ విద్యార్థులు ఉండాలని, కనబడాలని, చదవాలని ఆకాంక్షిస్తుంది. అందుకు అనుగుణంగానే విద్యామిత్ర పేరుతో ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు సరికొత్త లుక్ తీసుకువచ్చింది. యూనిఫామ్ మొదలుకొని పుస్తకాల వరకు విద్యార్థులకు ఆకర్షణీయమైన మెటీరియల్ అందించింది. విద్యార్థుల కెరీర్కు ఎంతగానో దోహదపడేలా చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం తీసుకువచ్చిన సంస్కరణలు విద్యార్థులు, వారి తల్లిదండ్రుల మన్ననలు అందుకుంటుంది. రాష్ట్ర విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ బాధ్యతలు స్వీకరించిన నాటి నుండి ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులపై ప్రత్యేక ఫోకస్ పెట్టారు. ప్రస్తుత విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే విప్లవాత్మకమైన మార్పులు తీసుకువచ్చారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యామిత్ర పేరుతో ఈ విద్యా సంవత్సరాన్ని ఎంతో కలర్ఫుల్గా ప్రారంభించేలా చర్యలు తీసుకున్నారు. విద్యామిత్ర పేరుతో 1 నుండి 10వ తరగతి వరకు చదివే ప్రతి విద్యార్థికి 2,279 రూపాయల విలువైన కిట్ను కూటమి ప్రభుత్వం అందజేసింది. ఒక్కొక్క కిట్లో స్కూల్ బ్యాగు, పుస్తకాలు, నోట్బుక్స్, వర్క్ బుక్స్, డిక్షనరీ ఉన్నాయి. వీటితో పాటు 3 జతల యూనిఫామ్, బూట్లు, 2 జతల సాక్సు అందించింది. గత ప్రభుత్వ హయాంలో విద్యార్థులకు గులాబీ రంగు కలర్ యూనిఫామ్ అందించింది. అయితే ఆ యూనిఫామ్ సాదాసీదాగా ఉంది. అంతేకాకుండా ఆ యూనిఫామ్ ధరించిన విద్యార్థులను చూస్తే వీరు ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు అని చెప్పుకునే చెబుతుంది. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఈ సంవత్సరం యూనిఫామ్ దగ్గర నుండే మార్పు తీసుకువచ్చారు. ప్రైవేట్, కార్పొరేట్ స్కూల్స్కు ఏమాత్రం తీసిపోని విధంగా ఆకుపచ్చ రంగు డిజైన్లో యూనిఫామ్ విద్యార్థులకు అందించారు. ఈ యూనిఫామ్ ధరించిన విద్యార్థులు సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేయటం విశేషం. తాము ప్రైవేట్, కార్పొరేట్ స్కూల్స్లో చదువుతున్నట్టుగా యూనిఫామ్ ఉందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సరిగ్గా వారం రోజుల క్రితం నూతన విద్యా సంవత్సరం ప్రారంభమైంది. పాఠశాలలు అందంగా ముస్తాబు చేశారు. విద్యార్థులు కూడా కొత్త తరగతుల్లో చేరారు. ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియను పాఠశాల విద్యాశాఖ పూర్తి చేయడంతో కొత్తగా ఉపాధ్యాయులు వచ్చారు. దాంతో ఈ విద్యా సంవత్సరం సరికొత్తగా ప్రారంభమైంది. అంతే స్థాయిలో ఫలితాలు కూడా తీసుకువస్తాయని ఉపాధ్యాయులు ఆత్మవిశ్వాసాన్ని వ్యక్తం చేస్తుండటం గమనార్హం. నేను పీవీఆర్ గర్ల్స్ హై స్కూల్లో చదువుతున్నాను. మాకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఆయన ఇచ్చిన బుక్స్ కానీ, టెక్స్ట్ బుక్స్ కానీ, యూనిఫామ్ కానీ, బ్యాగ్ కానీ, షూస్ కానీ అన్నీ మంచి క్వాలిటీ ఇచ్చారు. పోయిన సంవత్సరం కన్నా ఈ సంవత్సరం మంచి బుక్స్ కానీ, మంచి ఫుడ్ కానీ, మంచిగా క్లాసెస్, ప్యానెల్ బోర్డు పోయిన సంవత్సరం కన్నా ఈ సంవత్సరం బాగా ఉపయోగించుకుంటున్నాము. కొత్త టీచర్స్, కొత్త స్టాఫ్ వచ్చారు. పోయిన సంవత్సరం కన్నా ఈసారి ఎక్కువ మంది స్టాఫ్ ఉండడం వల్ల అండ్ టీచర్స్ ఉండడం వల్ల బాగా చదువుకోవడం, మంచిగా చూసుకోవడం, టీచర్స్ ఎవరెవరికి ఏమి ఇబ్బందులు ఉన్నాయని చెప్పడం జరుగుతుంది. ఇంతకుముందు యూనిఫామ్ అంటే అది కొంచెం పేదగా ఉన్నట్టు అట్లా ఉండేది. ఇప్పుడు ఈ యూనిఫామ్ కొంచెం ప్రైవేట్ హై స్కూల్స్లో ఉన్నట్టు అట్లా ఉంది సార్. అంటే మేము గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటున్నట్లేదు ఇది చదువు, అంటే ఏదో కాలేజ్లో ఏదో పెద్ద స్కూల్లో చదువుకుంటున్న ఫీలింగ్. తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మ్యాథ్స్, పిఎస్ఎన్ఎస్, సోషల్ నోట్బుక్స్ ఇచ్చారు. అన్ని మంచి క్వాలిటీ ఇచ్చారు. మాకు ఈ సంవత్సరం ఎక్స్ట్రాగా డిక్షనరీ కూడా ఇచ్చారు. యూనిఫామ్ బాగా ఉంది. పుస్తకాలు, టెక్స్ట్ బుక్స్, నోట్బుక్స్ ఇచ్చారు. అంతా బాగా చేస్తున్నారు. టీచర్స్, స్టాఫ్ అందరూ కొత్త వాళ్ళు వచ్చారు. మేడమ్స్ అందరూ బాగా చూసుకుంటున్నారు. సబ్జెక్ట్స్ టీచర్స్ బాగా చెప్తున్నారు. మాకు క్లాసులు రోజు జరుపుతున్నారు. మంచిగా పిల్లల్ని చూసుకుంటున్నారు. చాలా బాగుంది. దాంట్లో నేను అర్థాలు, పదాలు నేర్చుకుంటాను. పీవీఆర్ గర్ల్స్ మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూలు ప్రతి సంవత్సరము యూనిఫామ్, బుక్స్ అన్నీ ఇస్తున్నారు. కానీ ఈ సంవత్సరం ఇచ్చిన యూనిఫామ్ వల్ల పిల్లల్లో చాలా వాళ్ళని కుట్టించుకొని వేసుకోగానే వాళ్ళని చూడగానే చాలా ముచ్చటేసింది. అంటే కార్పొరేట్ కల్చర్ లాగా అనిపించింది ఆ యూనిఫామ్ చూడగానే. మంచిగా బుక్స్ కానీ, బ్యాగ్స్, షూ అన్ని క్వాలిటీతో ఇచ్చారు. పర్టికులర్గా చెప్పాలంటే ఈ సంవత్సరం మంచి రైస్ ఇచ్చారు. ఇంతకుముందు పిల్లలు ఏంటంటే అన్నీ బాగున్నప్పటికీ కూడా మిడ్ డే మీల్ దగ్గర కొంచెం పొట్ట నొప్పి అది ఇదని తినడం తగ్గించేవాళ్ళు. ఇప్పుడు ఆ సమస్య కూడా లేకుండా సన్నబియ్యం ఇవ్వడం వల్ల ఈ రైస్ తినే వాళ్ళ పర్సంటేజ్ కూడా పెంచడానికి మా వంతు ప్రయత్నం మేము గట్టిగా చేస్తాము. పిల్లలకు కూడా మంచిగా చెప్తున్నాము. ఈ ప్రభుత్వం కల్పించినటువంటి సౌకర్యాలన్నింటితో
పాఠశాలల్లో చాలా మంచి అట్మాస్ఫియరు, మంచిగా పిల్లల మానసిక ఎదుగుదలతో పాటు శారీరక ఎదుగుదల కూడా ఉండి అన్ని రకాల వాళ్ళని వాళ్ళు ఉద్ధరించుకుంటూ సమాజానికి ఉపయోగపడతారని నేను భావిస్తున్నాను. ఫలితాలు కూడా వీళ్ళకి అన్ని విధాల మార్పులు ఉన్నాయి కాబట్టి ఫలితాలలో కూడా మంచి పర్సెంటేజ్ ఉంటుందని నేను ఆశిస్తున్నాను. ఉంటుంది కూడా ఖచ్చితంగా. ఈ విద్యా సంవత్సరానికి సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర కిట్లు పంపిణీ చేయడం జరిగింది. దాదాపు 7,212 విద్యార్థులు ఈ విద్యా సంవత్సరం చదువుతూ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా కిట్లు పంపిణీ చేయడం జరిగింది. 1 నుంచి 10 తరగతి విద్యార్థులకి ఇవి వర్తిస్తాయి. దాంట్లో 3 జతల యూనిఫామ్లు, షూసు, అలానే సాక్స్లు, దాంతోపాటుగా ప్రైమరీ పిల్లలకి వర్క్ బుక్లు, పెద్ద పిల్లలకి నోట్బుక్స్, ఇట్లా క్లాసు వారికి ఇవ్వడం జరిగింది. దాంతోపాటుగా డిక్షనరీస్ కూడా, పిక్టోరియల్ డిక్షనరీస్ కూడా ఇవ్వడం జరిగింది. గతంతో పోల్చుకుంటే యూనిఫామ్స్ చాలా క్వాలిటీగా రావడం జరిగింది. చాలా బయట మార్కెట్లో ఇవి దాదాపు ఒక్కొక్క పెయిర్ వచ్చేసి 3,000 రూపాయలు పెయిర్ ఉండేటటువంటి పరిస్థితి. మరి ఇవి మొత్తం కూడా కాంట్రాక్ట్ హోల్సేల్ తీసుకోవడం ద్వారా తక్కువలోనే తల్లిదండ్రులకు అందినాయి కాబట్టి దీనికి సంబంధించి స్టిచ్చింగ్ కూడా పిల్లలందరికీ కూడా అమౌంట్ ఇవ్వడం జరుగుతూ ఉంది. రేపు మెగా పీటీఎం టైంకల్లా కూడా కుట్టించుకొని పిల్లలందరూ కూడా 5వ తరగతి జరగబడే మెగా పీటీఎం నాటికి మొత్తం స్టిచ్చింగ్ చేసుకున్నామని చెప్పుకున్నాము. ప్రస్తుతం అయితే పుస్తకాలు, నోట్బుక్స్ అన్నీ కూడా సరఫరా చేయడం జరిగింది. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జీహెచ్పీఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramananursinghome.com, ఫేస్బుక్ www.facebook.com/vkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.